జెన్సాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ జెల్ కంపెనీ స్టాక్ విలువలో విపరీతమైన పతనాన్ని చూసింది. అత్యధిక స్థాయి నుండి 95% కంటే ఎక్కువగా పడిపోయింది. దీనివల్ల పెట్టుబడిదారులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు నష్టం కలిగింది. ఈ భారీ పతనానికి అనేక తీవ్రమైన కారణాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థాపనలో అవకతవకలు, తప్పుడు రుణ సర్వీసింగ్ డాక్యుమెంట్లు, రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ వంటి ఆరోపణలు, తద్వారా ఐసిఆర్ఏ మరియు కేర్ వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు జెల్ను డిఫాల్ట్ స్థితికి తగ్గించాయి. అలాగే జెన్సాల్ స్టాక్ ఆర్టిఫిషియలీ పెరిగిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీకి మహాదేవ్ ఆన్లైన్ బుక్ అనే అక్రమ బెట్టింగ్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో లింకులు ఉన్నట్లు రిపోర్టులు వెలువడటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కంపెనీ సిఎఫ్ఓ అంకిత్ జైన్ రాజీనామా చేయడం, జబీర్ మహెండి ఆగా అనే వ్యక్తిని కొత్తగా సిఎఫ్ఓగా నియమించడం, ప్రమోటర్ గ్రూప్ దాదాపు 2.37% వాటాను విక్రయించి లిక్విడిటీ పెంచేందుకు ప్రయత్నించడం ఇవన్నీ సంస్థ స్థిరత్వాన్ని మరింత దెబ్బతీశాయి. ప్రమోటర్లు తమ వంతుగా తిరిగి కంపెనీలో డబ్బు పెట్టినా పెట్టుబడిదారుల నమ్మకం పూర్తిగా పోయింది. ఈ నేపథ్యంలో జెల్ 2025లో ఒక పెద్ద పెట్టుబడి నష్టాన్ని కలిగించిన కంపెనీగా మారింది. ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు ఇండియన్ రూపీ 1,200 కోట్లకు పైగా నష్టపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.